నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక అక్టోబర్ 2వ తేదీ 2023 సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది. శీర్షిక ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం, అదే మోదీ మంత్రం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అనగానే ఎవరికి వారు ఏవేవో ఊహించుకున్నారు, విశ్లేషణలు చేశారు, వ్యాఖ్యానాలు వినిపించారు. మీడియా కథలల్లితే విపక్షాలు జరగరానిదేదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని భ్రష్టు పట్టించే భయంకర నిర్ణయమేదో తీసుకోబోతున్నారని అన్నారు. అందుకే ఈ ప్రత్యేక సమావేశాలనే వాదనలు వినిపించారు. అయితే అంతిమంగా జరగాల్సిందే జరిగింది. విపక్షాలు ఆశించింది, ఆకాంక్షించింది ఏదీ జరగలేదు. ప్రభుత్వం ఆశించిందే జరిగింది. ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పం ముందు విపక్షాల ఓట్ల రాజకీయాలు, రాజకీయ ఎత్తుగడలు పనిచేయలేదు. ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పానికి తోడు సమయస్ఫూర్తి విజయం సాధించింది. అసాధ్యమనుకున్నది సుసాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశం సాధించిన విజయాల్లో మరో విజయం వచ్చి చేరింది. చంద్రయాన్ 3, G20 విజయాల సరసన మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చి చేరింది. విపక్షాల కథ మరోమారు అడ్డం తిరిగింది. అదలా ఉంచి విషయానికి వస్తే, భారతీయ నారీశక్తి వందంతో కొత్త పార్లమెంటు భవనంలో అడుగుపెట్టిన మోడీ ప్రభుత్వం ఒక్కటే లక్ష్యంతో అడుగులు వేసింది. ప్రధానంగా మీడియా వంటకాలను ముట్టుకోలేదు, విపక్షాల ముందస్తు భయాలను పట్టించుకోలేదు, జమిలీ చిక్కుల జోలికి వెళ్లలేదు, విపక్షాల వికారాలను, మీడియా మేధావుల సూక్తి ముక్తావళిని వినిపించుకోలేదు, మిగిలిన రణగుణధ్వనుల జోలికి వెళ్లలేదు. గురుదేవులు ద్రోణాచార్యులు పెట్టిన ఏకాగ్రత పరీక్షలో నెగ్గిన అర్జునుని వలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే ఏకాగ్రతతో తమ అస్త్రాన్ని సంధించారు. Honorable members, motion that the bill be passed. Result of the division, subject to correction. Ayes 214. The bill is passed by the constitutionally required majority. విజయం సాధించారు. విపక్షాల కూటమికి చుక్కలు చూపించారు. ఆ విధంగా సుమారు దశాబ్దాలకు పైగా కులాల చిక్కుముళ్లలో చిక్కుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోదీ ప్రభుత్వం మోక్షం ప్రసాదించింది. విపక్షాల ఉమ్మడి ఎత్తుగడల్ని చిత్తు చేసిన మోదీ వ్యూహంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంచుమించుగా ఏకగ్రీవ ఆమోదం సాధించింది. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన మరో వాగ్దానాన్ని మోదీ ప్రభుత్వం నిజం చేసింది. రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్లు లోక్సభలోనూ ఇంచుమించుగా అదే ఫలితాన్ని సాధించింది. కొందరు కాంగ్రెస్ సభ్యులు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు 3 రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటింగ్కు దూరంగా ఉన్నారనుకోండి. ఆ విధంగా 3 దశాబ్దాలకు పైగా పీరియాడికల్గా పార్లమెంటుకు వచ్చిపోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు మోదీ మంత్రంతో చట్టమే కూర్చుంది. దేశం ఆమెకు వందనం చేసింది. మహిళలకు మోదీ అభివందనం చేశారు. అయితే 3 దశాబ్దాలుగా వచ్చిపోయిన ప్రభుత్వాలకు సాధ్యం కాని మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఎలా ఉభయ సభల ఆమోదం పొందింది? ఈ అనూహ్య విజయం ఎలా సాధ్యమైంది? మోదీ ఏం మాయ చేశారు? ఏం మంత్రం వేశారు? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు చాలానే మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, మేధావుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. నిజానికి మోదీ ఏ మాయ చేయలేడు, ఏ మంత్రమూ వేయలేదు. చిత్తశుద్ధి చూపారు. సంకల్ప బలంతోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అందుకే విపక్షాలు మళ్లీ మరోమారు కులాల కుంపట్లు రాజేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మోదీ ప్రభుత్వం ఏమనుకుందో, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. మరో దారి లేక బిల్లుకు మద్దతు తెలిపిన విపక్షాలు తమ భంగపాటును సర్ది చెప్పుకునే ప్రయత్నంలో మరోమారు తప్పులో కాలేస్తున్నాయి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. యుఎన్ విమెన్ సహా ప్రపంచ స్థాయిలో లింగ సమానత్వానికి కృషి చేస్తున్న పలు అంతర్జాతీయ సంస్థలు, దేశ విదేశాల మహిళా నేతలు భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్న విపక్ష ఇండీ కూటమి నేతలు మాత్రం బిల్లులో లోపాలను వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని రాహుల్ గాంధీ ఏడున్నొక్క రాగంలో గోల చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లును పట్టించుకోకపోవడం తప్పేనని వాపోతున్నారు. అంతేకాదు, ఇప్పటికీ కులాల కుంపట్లను రాజేసి రాజకీయ చలికాచుకునే కుట్రలు సాగిస్తున్నారు, విషం చిమ్ముతున్నారు.
అయితే మోడీ ప్రభుత్వం ముందు చూపుతో దీర్ఘకాల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న చారిత్రక నిర్ణయాలను తప్పుబట్టడం విపక్షాలకు కొత్త కాదు. ఇలాంటి చారిత్రక తప్పిదాలు చేయటం వాటికి అలవాటుగా మారింది. అందుకే అవి ప్రజలకు దూరమై ఓటమి నుంచి ఓటమికి వేగంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా అస్తమయానికి చేరువగా ఉన్న కాంగ్రెస్ కమ్మీలు, అలాగే ప్రాంతీయ కులతత్వ కుటుంబ పార్టీలు బీజేపీ మోదీలను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల్లో దేశం పట్ల దేశ ప్రగతి పట్ల విశ్వాసరాహిత్యాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం ద్వారా విదేశీ శక్తుల అండదండలతో అధికారంలోకి రావాలని కలలుగంటున్నారు. అందుకే విపక్షాలు విదేశీ శక్తుల ఎన్జీఓ ఎజెండాను ఆసరాగా చేసుకుని మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చారిత్రక నిర్ణయాన్ని హ్రస్వ దృష్టితో విమర్శించడం అలవాటుగా మార్చుకున్నాయి. స్వచ్ఛ భారత్ మొదలు ఆత్మ నిర్భర్ భారత్ వరకు జీఎస్టీ వంటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రయత్నించి విఫలమైన సంస్కరణల విషయంలోనూ విపక్షాలు అదే ధోరణి అవలంబిస్తున్నాయి. చివరికి కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో పాక్ ఉగ్రవాద స్థావరాలపై మన సైనికులు జరిపిన మెరుపు దాడుల విషయంలో విపక్షాలు శత్రు దేశాలకు కొమ్ము కాస్తున్నాయి. ఇక్కడ ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే దీర్ఘకాల ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ప్రతి కీలక నిర్ణయానికి విపక్షాలు మోకాలడ్డుతూనే ఉన్నాయి. అంతేకాదు, కొత్తగా కొలువుదీరిన ఇండి చుక్కల కూటమి పెద్ద ముత్తైదువులు తమ పాతివృత్యాన్ని పనంగా పెట్టి మరీ మోదీని, ఆయన ప్రభుత్వాన్ని శపిస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. అయితే ఇటీవల విపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానానికి సమాధానమిచ్చే సందర్భంగా ప్రధాని మోడీ అన్నట్లుగా విపక్షాలకు రహస్య వరమేదో ఉన్నట్టుంది. విపక్షాల నేతలు ఎవరికి కీడు తలబెడితే వారికే మేలు జరుగుతుంది. విపక్షాలు పెట్టే శాపాలు, శాపనార్థాలు దీవెనలుగా వరాలుగా మారుతున్నాయి. అవును, ఏకాగ్ర చిత్తంతో అడుగులు వేస్తూ సంస్కరణల బాటలు ఆర్థిక ప్రగతిని సాధిస్తూ మరోవంక అవినీతి రహిత పాలనతో ప్రజల సంపూర్ణ విశ్వాసాన్ని పొందుతున్న మోదీ ప్రభుత్వ విషయంలో విపక్షాల బెరుకు కూతలను ప్రజలు విశ్వసించటం లేదు. 2018 ఎన్నికలకు ముందు విపక్షాలు మోదీపై రాఫెల్ బురద చల్లేందుకు చాలా ప్రయత్నించడం గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. అదే ప్రధాన అస్త్రంగా సుప్రీంకోర్టు చెయ్యని వ్యాఖ్యలను చేసినట్లు చిత్రించి చౌకీదార్ చోర్ నినాదంతో ఎన్నికల ప్రచారం సాగించారు. ఏమైందో చూసాం. ప్రజలు మోడీకి జై కొట్టారు. బీజేపీకి 303 సీట్లిచ్చి చేతికి వాతలు పెట్టారు. కాంగ్రెస్ను రెండంకెలకు పరిమితం చేశారు. మరోవంక సుప్రీంకోర్టులోనూ రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. 1-2 సార్లు సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పుకున్నారు. అదొకటలా ఉంటే, ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం అంబానీకి లాభాలు చేకూర్చేందుకు హెచ్ఏఎల్ను నష్టాల్లోకి నెట్టేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. హెచ్ఏఎల్ కార్మికులను రెచ్చగొట్టి ఆందోళన సృష్టించాయి. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నష్టాల్లోకి జారుకున్న హెచ్ఏఎల్ సంస్థ ఇప్పుడు లాభాల బాటలో సాగుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆదాయం రికార్డు చేసింది. అలాగే విపక్ష కూటమి భారతీయ జీవిత బీమా సంస్థ బ్యాంకింగ్ వ్యవస్థలను బజారుకిడ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఇటు ఎల్ఐసి, అటు బ్యాంకింగ్ వ్యవస్థలు రెండూ రోజురోజుకు మరింతగా బలోపేతమవుతున్నాయి. ప్రణాళికాబద్ధ సుస్థిర ప్రగతికి బాటలు వేసే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి అనేక ప్రయోగాలు విజయవంతంగా అమలవుతున్నాయి. స్టార్టప్ ఇండియా ప్రారంభానికి ముందు దేశంలో కేవలం 5 ఉన్న స్టార్టప్ కంపెనీల సంఖ్య ఇప్పుడు వేలలోకి చేరింది. స్టార్టప్ కంపెనీల స్థానంలో మన దేశంలో ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంది. అయినా ఈ పథకాన్ని నీరుగార్చేందుకు విపక్షాలు ఇప్పటికీ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. డిజిటల్ లావాదేవీల విషయంలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం భారత్ వంటి నిరక్షరాస్య దేశంలో అదెలా సాధ్యమంటూ తమ పాండిత్యం మొత్తాన్ని ప్రదర్శించి ప్రభుత్వ నిర్ణయాన్ని అపహాస్యం చేశారు. అయితే ఈ రోజున దేశంలో డిజిటల్ లావాదేవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఆకుకూరలమ్మే చిరు వ్యాపారులు మొదలు కోట్లల్లో వ్యాపారాలు చేసేవారు చిదంబరం వంటి కుబేరుల వరకు డిజిటల్ లావాదేవీలే సాగిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు భారతదేశంలో ఒక్కనాటికి సాధ్యం కాదని భారతీయుల సామర్థ్యాన్ని అవహేళన చేసిన చిదంబరం అండ్ కో ఈరోజు అదే అవహేళన ఎదుర్కొంటున్నారు. నిజానికి ఒక చిదంబరం, ఒక రాహుల్ గాంధీ అని కాదు, బీజేపీ మోదీ వ్యతిరేకులంతా దేశ ప్రజలు ఆమోదించిన
మోదీ ఆలోచన ధోరణిని ఆమోదించలేకపోతున్నారు. అందుకే యాంటీ ఇండియా ఇండీ కూటమి ఇలా మిగిలింది. ఇది జాగృతి తెలుగు వారపత్రిక అక్టోబర్ 2వ తేదీ 2023 సంచిక నుంచి సమర్పించడం జరిగింది. శీర్షిక ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం, అదే మోదీ మంత్రం. నమస్కారం.